బాంబే సిరీస్ గెలిచింది. కానీ ఇప్పుడు భారత క్రికెట్లో మరో కొత్త చర్చ మొదలైంది. బీసీసీఐ టీం ఇండియా పెర్ఫార్మెన్స్పై రివ్యూ చేయబోతుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్లో కొందరు పెర్ఫార్మెన్స్పై కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బీసీసీఐ ఎందుకు రివ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? గంభీర్కు ప్రెషర్ పెరుగుతుందా, లేక ఇది కేవలం రొటీన్ రివ్యూ మాత్రమేనా? ఇంకా ముఖ్యంగా టీమిండియాలో ఎవరి పొజిషన్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియోలో చివరి వరకు చూస్తే అసలు కాంట్రవర్సీ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. టీమిండియాలో ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు యువ ఆటగాళ్లతో జింబాబ్వేపై టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మరోవైపు గత కొన్ని సిరీస్లో వచ్చిన సెట్ బ్యాక్స్ కారణంగా టీమిండియా మేనేజ్మెంట్పై డిస్కషన్ మొదలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల జరిగిన కొన్ని టూర్స్ మరియు టీమిండియా పర్ఫార్మెన్స్పై రివ్యూ చేసే అవకాశం ఉందనే రిపోర్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఇది గౌతమ్ గంభీర్ను వెంటనే తొలగిస్తారనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు. అసలు డిస్కషన్ ఏంటి? పర్ఫార్మెన్స్ రివ్యూ అదే ఈ కథలో అసలు ట్విస్ట్. బీసీసీఐ రివ్యూ ఎందుకు చేయాలి? టీమిండియా గత కొంతకాలంలో అన్ని ఫార్మాట్స్లో ఒకే స్థాయిలో కన్సిస్టెన్సీ చూపించలేకపోతుంది. కొన్ని మ్యాచ్ల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, మరికొన్ని మ్యాచ్ల్లో అన్ఎక్స్పెక్టెడ్ సెట్ బ్యాక్స్. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు సాధారణంగా కొన్ని విషయాలను పరిశీలిస్తుంది. టీమ్ సెలెక్షన్, ప్లేయింగ్ 11 డిస్కషన్స్, కోచ్ స్ట్రాటజీ, సపోర్ట్ స్టాఫ్ పర్ఫార్మెన్స్, ప్లేయర్ వర్క్లోడ్, ప్రిపరేషన్, ఓవర్సీస్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ రివ్యూలో రావచ్చు. అంటే ఇది ఒక గౌతమ్ గంభీర్ గురించి విషయం కాదు, మొత్తం టీమిండియా సెటప్ ఎలా పనిచేస్తుంది అనేదే అసలు ప్రశ్న. ఇక్కడే కాంట్రవర్సీ మొదలైంది. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గంభీర్ అంటే భారత్ క్రికెట్లో ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, ప్లేయర్గా వరల్డ్ కప్ విన్నర్, ఐపీఎల్లో సక్సెస్ఫుల్ మెంటర్ అండ్ కోచ్. అందుకే టీమిండియా కోచ్గా కూడా ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ కోచింగ్లో ఒక విషయం చాలా ముఖ్యమైనది, రిజల్ట్స్. మీరు ఎంత టాలెంటెడ్ కోచ్ అయినా చివరికి రిజల్ట్స్తోనే జడ్జిమెంట్ వస్తుంది. అందుకే కొన్ని డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ తర్వాత గంభీర్ సెటప్పై క్వశ్చన్స్ రావడం సహజమే. కానీ గంభీర్ అవుట్ అని ఇప్పుడే చెప్పడం మాత్రం సరైనది కాదు. బీసీసీఐ అఫీషియల్ డిసిషన్ వచ్చే వరకు మనం దీన్ని రివ్యూ మాత్రమే చూడాలి. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక హెడ్ కోచ్ ఒక్కడే టీమిండియాని నడపడు. హెడ్ కోచ్తో పాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఫిట్నెస్ మరియు ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా ఉంటారు. ఒక టీం పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే కేవలం ప్లేయర్స్నే కాదు, సపోర్ట్ సిస్టమ్ కూడా రివ్యూ చేయడం సహజం. అందుకే బీసీసీఐ రివ్యూలో సపోర్ట్ స్టాఫ్ పర్ఫార్మెన్స్ కూడా చర్చకు రావచ్చిన వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇది నిజంగానే జరిగితే కొంతమంది స్టాఫ్ మెంబర్స్ భవిష్యత్తుపై క్వశ్చన్స్ రావచ్చు. ఇప్పుడు మీరే ఆలోచించండి, టీమిండియా ఓడిపోయినప్పుడు ఎవరు తప్పు? కోచ్దా, ప్లేయర్దా, సెలక్షన్ కమిటీదా, లేక మొత్తం సిస్టమ్దా? ఉదాహరణకు ఒక బ్యాట్స్మెన్ రిపీటెడ్గా ఫెయిల్ అయితే అది కోచ్ తప్ప? ఒక బౌలర్ ప్రెషర్లో రన్స్ ఇస్తే అది సపోర్ట్ స్టాఫ్ తప్ప? లేక సెలక్షన్లోనే ప్రాబ్లం ఉందా? ఇక్కడే క్రికెట్ అనాలిసిస్ కాంప్లికేటెడ్ అవుతుంది. ఒక డిఫీట్కి ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం ఈజీ, కానీ అసలు కారణం తెలుసుకోవాలంటే మొత్తం సిస్టమ్ని అనలైజ్ చేయాలి. గౌతమ్ గంభీర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం, ఆయన అప్రోచ్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. టీంలో డిసిప్లిన్, ఇంటెన్సిటీ, విన్నింగ్ మెంటాలిటీపై ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారని క్రికెట్ ఫ్యాన్స్లో పర్సెప్షన్ ఉంది. కొంతమందికి ఈ అప్రోచ్ చాలా నచ్చుతుంది, మరికొందరు ప్లేయర్స్పై ప్రెషర్ ఎక్కువగా ఉండకూడదని అంటారు. అందుకే గంభీర్ విషయంలో ఫ్యాన్స్ కూడా 2 గ్రూప్స్గా కనిపిస్తున్నాయి. ఒక గ్రూప్ గంభీర్కి టైం ఇవ్వాలని, మరో గ్రూప్ రిజల్ట్ రావాలని. ఎక్స్క్యూజెస్ వద్దు, ఇదే కాంట్రవర్సీకి ఫ్యూయల్ ఇస్తుంది. ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆప్షన్ 1, సేమ్ సెటప్ కొనసాగించవచ్చు. బీసీసీఐ రివ్యూ చేసి కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సూచించి గంభీర్ మరియు సపోర్ట్ స్టాఫ్కి కొనసాగించే అవకాశం ఉంది. ఆప్షన్ 2, సపోర్ట్ స్టాఫ్లో చేంజెస్, హెడ్ కోచ్ను మార్చకుండా కొంతమంది సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ చేంజ్ చేయవచ్చు. ఆప్షన్ 3, బిగ్గర్ రిస్ట్రక్చరింగ్, పర్ఫార్మెన్స్ చాలా డిసప్పాయింటింగ్గా ఉందని బోర్డు భావిస్తే టీమ్ మేనేజ్మెంట్లో పెద్ద చేంజెస్ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ ఇవేమీ ప్రస్తుతం కన్ఫర్మ్డ్ డిసిషన్స్ కావు, ఇవి పాసిబుల్ సినారియోస్ మాత్రమే. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ గురించి కూడా మాట్లాడాలి. టీమిండియా యువ ఆటగాళ్లతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది టీమిండియా బెంచ్ స్ట్రెంత్కు పాజిటివ్ సైన్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జింబాబ్వేపై సిరీస్ విన్ మాత్రమే చూసి గత సెట్ బ్యాక్స్ అని ఇగ్నోర్ చేయలేం. అదే సమయంలో గత సెట్ బ్యాక్స్ ఆధారంగా ప్రస్తుతం జరుగుతున్న మంచి పర్ఫార్మెన్స్ను కూడా ఇగ్నోర్ చేయకూడదు. అందుకే బీసీసీఐ ఇప్పుడు సరైన సమయం కోసం చూస్తుంది. ఎమోషన్స్తో కాకుండా డేటాతో డిసిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి సిట్యువేషన్లో వెంటనే కోచ్ను మార్చడం కన్నా ముందుగా డీటెయిల్ రివ్యూ చేయడం మంచిది. ఎక్కడ ప్రాబ్లం ఉంది? సెలక్షన్లోనా, స్ట్రాటజీలోనా, ప్లేయర్ మేనేజ్మెంట్లోనా, సపోర్ట్ స్టాఫ్లోనా, లేక ప్లేయర్ ఎగ్జిక్యూషన్లోనా? అది తెలుసుకున్న తర్వాతే డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కోచ్ మార్చడం ఈజీ, కానీ కొత్త కోచ్ వచ్చిన వెంటనే టీమిండియా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని గ్యారంటీ లేదు. అందుకే బీసీసీఐ తీసుకునే నెక్స్ట్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ప్రశ్న మీకోసం, గౌతమ్ గంభీర్కి బీసీసీఐ మరింత టైం ఇవ్వాలా, లేక సపోర్ట్ స్టాఫ్లో చేంజెస్ చేయాల్సిన సమయం వచ్చిందా? మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, టీమిండియా పర్ఫార్మెన్స్లో అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది? కోచ్నా, సెలక్షనా, ప్లేయర్స్నా? మీ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ సెక్షన్లో ఒక్క మాటలో చెప్పండి. టీమిండియాలో జరిగే ప్రతి చిన్న డెవలప్మెంట్ను ముందుగానే తెలుసుకోవాలంటే బీఏకే స్పోర్ట్స్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని టీమిండియా ఫ్యాన్స్తో షేర్ చేయండి. మరీ ముఖ్యంగా గంభీర్కి సపోర్ట్ ఇవ్వాలా, లేక బీసీసీఐ చేంజ్ చేయాలా? మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, అనాలిసిస్ కోసం బీఏకే స్పోర్ట్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.